101సారి కూడా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము విజయాన్ని పొందడం కుదురుతుంది. కోరిక అనేది నిరంతరంగా వస్తూనే ఉంటుంది. ఒక కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక కలుగుతుంది. ఎలా? మనం ఫస్ట్ క్లాస్ చదివాం. చిన్నప్పుడు బాల్యంలో మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు. మనకు తెలియకుండానే మనం ఫస్ట్ క్లాస్‌ని చదివాం. ఫస్ట్ క్లాస్ చదివాం గదా! ఇంక వచ్చేసింది చాలా అనుకోలేదుగా. సెకండ్ క్లాస్ కూడా వెళ్ళాం. థర్డ్ క్లాస్ కూడా వెళ్ళాం. ఇప్పుడు అలా 10థ్ క్లాస్ వరకు వెళ్ళిపోయాం. తర్వాత ఇప్పుడు ఇంటర్‌కి కూడా వచ్చేసాం. మరి ఇంటర్‌లో కూడా ఇక్కడ అయిపోయింది. ఇక తర్వాత చాలా అనుకోలేం గదా! మళ్ళీ డిగ్రీ చదవాలి, మళ్ళీ పీజీ చేయాలి, మళ్ళీ ఎంబీఏనో, ఎంసీఏనో, కంప్యూటర్సో, ఇంజినీరింగో, డాక్టరో ఎవరికి ఇష్టం ఉన్న మార్గంలో వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. సో, ఇలా అంటే కోరికలనేవి ఒక దగ్గర ఆగిపోయి ఉండవనమాట. ఒకటి తీరిన తర్వాత మరొకటి వస్తుంది. అది నెరవేరినప్పుడు, సక్సెస్ అయినప్పుడు ఆనందంగా ఉంటాము. అది నెరవేరనప్పుడు దుఃఖిస్తాము. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ 2 కూడా లైఫ్‌లో వస్తాయి. ఈ వస్తాయి అన్న విషయం తెలిసినప్పుడు మనం చాలా ధైర్యంగా, గాంభీరంగా ఉంటాము. కాబట్టి ఈ వచ్చే వాటిని ఆహ్వానించాలి. రాని వాటి కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది. సో, ముఖ్యంగా విద్యార్థులందరూ గూడా ఈ విషయాన్ని గ్రహించగలరని కోరుతూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.